Welcome to day 6. This is Professor Vinod Kumar. నరేందర్ సరెండర్ బీజేపీది ఎప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు లొంగుబాటు సిద్ధాంతమే. ఇది ఈ రోజుది కాదు, చరిత్ర వాళ్ళది. బ్రిటిష్ కాలం నుండి వాళ్ళది లొంగుబాటు సిద్ధాంతమే. ఏ రోజు బ్రిటిష్కి వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేయలేదు, స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు, స్వతంత్ర పోరాటానికి వాళ్ళు మద్దతు ఇవ్వలేదు. వాళ్ళు బ్రిటిష్ బానిసలుగానే ఉండడానికి ప్రయత్నం చేశారు, బ్రిటిష్కు లొంగుబాటు ఉండడానికే ప్రయత్నం చేశారు. వారి ఎజెండా మొదటి నుండి హైందవ ఎజెండా, బ్రాహ్మణ ఎజెండా, ఆర్య ఎజెండా. మొదటి నుండి వాళ్ళు స్వతంత్ర భారతదేశానికి వ్యతిరేకము. వాళ్ళ లక్ష్యము హైందవ భారత నిర్మాణం, ఆర్య భారత నిర్మాణం, ఆర్యస్థాన్, నాట్ హిందుస్థాన్. హిందుస్థాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హైందవ స్థాన్, ఆర్యస్థాన్, బ్రాహ్మణ స్థాన్. సో అందుకే బ్రిటిష్ వాళ్ళకు సరెండర్ అయిపోయారు. మొత్తం ఏదైతే గోల్వాల్కర్ నుండి మొదలుకుంటే, హెడ్గే వార్ నుండి మొదలుకుంటే అందరూ ఈరోజు నరేంద్ర మోడీ వరకు కూడా ఈ బ్రిటిష్ వాళ్ళకి, అమెరికాకు లొంగుబాటు అయిన వాళ్ళే. ఇవాళ అమెరికా మీద కానీ బ్రిటిష్ వాళ్ళ మీద కానీ కొట్లాడింది ఈ దేశ బహుజనులు. స్వతంత్రాన్ని తెచ్చింది ఈ దేశ బహుజనులు. ఆ పోరాటంలో కీలక భూమిక పోషించింది ఈ దేశ బహుజనులు. అంబేద్కర్ పోరాటకపోయి ఉండొచ్చు కాక, బ్రిటిష్కు లొంగుబడి ఉండమని చెప్పలే ఆయన. బ్రిటిష్ పాలనలో భాగస్వామ్యం అయిండొచ్చు కాక భారతదేశ బహుజనుల హక్కుల కోసమే ఆయన చేశాడు. కానీ వీళ్ళు భారతదేశానికి పూర్తిగా, అంటే బ్రిటిష్ వాళ్ళకి పూర్తిగా లొంగిపోయి స్వతంత్రం అయితే మాకు అక్కరే లేదు, మమ్మల్ని జైలు లేకపోతే చాలు, మీరు అండమాన్ జైలు లేకపోతే చాలు, మీకు సరెండర్ అవుతాము అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకు సరెండర్ అయిన చరిత్ర బీజేపీది, ఆర్ఎస్ఎస్ది. సో ఇవాళ నరేంద్ర మోడీ కూడా అమెరికాకు సరెండర్ అయ్యాడు. ట్రంప్ ఆదేశాల మేరకి నరేంద్ర మోడీ, ఈ మోడీ మొత్తం ప్రపంచ నేత కదా, మరి ఎందుకు సరెండర్ అయిపోయింది సడన్గా? దానికి మళ్ళా ఓ కలరింగ్ ఇచ్చి ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఏదో అద్భుతాలు క్రియేట్ చేసినామని చెప్పేసి. ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ ఒక చిన్న బూచీ దేశం, అది భారతదేశ జనాభాలో 1/3 కూడా లేదు. దాని మీద ఏదో యుద్ధం సాధించి చేయించినామని చెప్పేసి ముస్లింలు ఉన్న 12% ఇక్కడ ఉంటే వాళ్ళేదో మొత్తం ఉగ్రవాదులని, వాళ్ళ మీద పెద్ద యుద్ధం ప్రకటించడమని, ఏదో విజయం సాధించడమని, 85% ఉన్న హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసి వాళ్ళను సైడ్ ట్రాక్ పట్టించి ఇప్పటిదాకా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆడుతున్న నాటకాన్ని బహిరంగంగా ప్రశ్నించాడు మిస్టర్ రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాడు, ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్ సమావేశాలు పెట్టండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఆనాడు అమెరికాకు ఎక్కడ లొంగకుండా ఇందిరాగాంధీ గారు పాకును 3 ముక్కలు వేసింది. ఇలా పాకు కోలుకోలేని దెబ్బ తినడానికి కారణం ఎవరు అంటే ఇందిరాగాంధీ. ఇలా పాకిస్తాన్ బంగ్లాదేశ్గా పోయింది, ఇవాళ బలూచిస్తాన్కు కూడా విడిపోయే అవకాశం ఉంది. ఒక రకంగా బలూచిస్తాన్ కూడా ఇవాళ సపరేట్గా పాకిస్తాన్తో లేనట్టే లెక్క, కాబట్టి అది 3 ముక్కలైనట్టే లెక్క. ఇవాళ ఆ ఘనత ఎవరిది? శ్రీమతి ఇందిరాగాంధీది. శ్రీమతి ఇందిరాగాంధీ పాకిస్తాన్ను చాలా బలహీనం చేసేసి, ఆమె పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసేసి, ఎన్ని ఫైటర్స్, ఎన్ని క్షిపణులు వాడాము, ఎంత ఫైటింగ్ చేశాము, ఎన్ని కొలాప్స్ అయినాయి అని చెప్పేసి బహిరంగంగా ఆమె పార్లమెంట్ వేదికగా చర్చ పెట్టారు. ఆయన ప్రజలకు ఏం జరిగిందో వివరించారు. మరి ఇవన్నీ ఎందుకు వివరించట్లేదు? ఇవాళ నీ భజన బృందాన్ని విదేశాలకు పంపి ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరు మీద జరిగినది విదేశంలో ప్రజలకు చెప్పాలి, ఇక్కడ పార్లమెంట్లో చెప్పాలి. ఇక్కడ పార్లమెంట్లో చర్చ జరగకుండా విదేశాలకు పంపి నువ్వు చేసిన ఘనత ఏమున్నది అలా? నీ భజన బృందాన్ని పంపి ఈ దేశంలో పార్లమెంట్లో ఏం జరిగింది ప్రజలకు వివరించాలి. ఊరికే జెండాలు పట్టుకొని పోవడం కాదు. చంపిన నలుగురిని చంపినట్టుగా ఆధారమే లేదు ఇప్పటిదాకా.
వాళ్ళని చంపినట్టుగా మీరు ఆధారాలు చూపెట్టండి దేశ ప్రజలకి అని రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. మరి దానికి సమాధానం ఏంది మోడీ గారు? ఆపరేషన్ సింధూర్ను పార్లమెంట్లో చర్చిస్తే తప్పేది. ఇవాళ ఎన్సీపీ సంతకం చేయొచ్చు కాక, ఆపు సపరేట్ లేఖ రాయొచ్చు కాక, బట్ వాస్తవమే అవుతుంది కదా. వాస్తవం ఎప్పుడు వాస్తవమే అవుతుంది కదా. కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశాలు పెడితే తప్పేంది, జరిగిందే విషయాన్ని చెప్తే తప్పేంది. మోడీ అంత హీరో అయితే, అంత హీరోయిజం బీజేపీ చేస్తే, ట్రంప్ ఆదేశాలు పాటించకుండా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ఇవాళ కాపాడిందే బీజేపీ ఆర్ఎస్ఎస్ అయితే, మరి మీరు ట్రంప్కు లొంగిపోకపోతే మీరెందుకు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు? ఎందుకు మీరు ఆ వివరాలన్నీ కూడా అక్కడ చెప్పడం లేదు? మీకెందుకు G7 ఆహ్వానం రాలేదు? మీరు తురుంకాలు అయితే మీకు ఎందుకు రాలేదు? అది ఇప్పటిదాకా వచ్చిన ఆహ్వానాలు ఎందుకు పొందాయని? ప్రపంచమంతా మీ వెనుక ఎందుకు లేదు? ఎందుకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయలేదు? మీరు ట్రంప్ ఆపమనగానే ఎందుకు ఆపిరు దాన్ని? దీని వెనుక ప్రయోజనాలు ఏమున్నాయి? అమెరికా ప్రయోజనాలు ఏమున్నాయి? మీ ప్రయోజనాలు ఏమున్నాయి? ఎన్నికల ప్రయోజనాలా? రానున్న ఏ ఎన్నికలైతే యూపీ ఎన్నికలు కావచ్చు, తమిళనాడు ఎన్నికలు కావచ్చు, బీహార్ ఎన్నికలు కావచ్చు, అవేనా మీ ప్రయోజనం? ఆ ఎన్నికల కోసమేనా మీరు యుద్ధం ప్రకటించింది? ఆపరేషన్ సింధూర్ పేరు మీద, ఆపరేషన్ కగార్ పేరుతోని ఇవాళ అమాయకులైన ఆదివాసులను చంపుతున్నది అందుకేనా? మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయాలని దేశంలో? అదేనా మీ విజయం? మీ విజయరాశి అదాని అంబానీలను కాపాడడానికి ఆదివాసులను చంపేసి ఆ ఆదివాసుల యొక్క ఏదైతే ఖనిజ సంపద ఉందో, అటవీ సంపద ఉందో, ఆ సంపద మీద అదాని అంబానీలకు ఇలా గుత్తాధిపతి అప్పచెప్పడానికైనా మీరు యుద్ధం ప్రకటించింది ఆపరేషన్ కగారు పేరు మీద? మరి ఇవన్నీ ప్రశ్నించారా ప్రజలు? వీటన్నిటిని అడగరా ప్రజలు? ఇలా ప్రధాన ప్రతిపక్షమైన రాహుల్ గాంధీ లేవనెత్తున్న ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారు ఉంది. పార్లమెంటు సాక్షిగా వాటికి మీరు సమాధానం చెప్పాలి. ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ ఎట్లయితే సరెండర్ కాలేదో, ఇవాళ అమెరికాకు మీరు కూడా సరెండర్ కాకుండా ఉండాల్సి ఉండే. కానీ మీరు సరెండర్ అయినది వాస్తవం. ట్రంప్ చెప్పిందే వాస్తవం. యుద్ధం అందుకే ఆగిపోయింది. మీ వ్యాపార ప్రయోజనాల కోసం అటు అమెరికా ప్రయోజనాలు, ఇటు అదాని అంబానీ ప్రయోజనాల కోసం యుద్ధం ఆగిపోయింది. అంతే తప్ప ప్రజల కోసం యుద్ధం ఆగలేదు. అక్కడ పాకిస్తాన్ ప్రజల కోసమే, ఇండియా ప్రజల కోసమే. ఇది ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినావు. ఇలా బలూచిస్తాన్ అనే ఒక దేశాన్ని ఇలా మన వైపు తిప్పుకోవడానికి, దాన్ని మనం భారత ఆక్రమిత కాశ్మీర్లోకి తీసుకోవడానికి ఇలా బలూచిస్తాన్ ఒక మంచి ఆయుధాన్ని కోల్పోయారు. ట్రంప్కు సరెండర్ అయిపోయింది. చైనా ప్రయోజనాలు ఒక రకంగా నెరవేరినాయి. ఆ ఫలితంగా అమెరికా ప్రయోజనాలు నెరవేరినాయి. భారత ప్రయోజనాలు ఏమి నెరవేరినాయి? మోడీ గారు అందుకే ఇవాళ ఈ అంశాలన్నింటినీ చర్చ పెట్టడానికి ఆపరేషన్ సింధూర్పై ఖచ్చితంగా పార్లమెంటు సమావేశం పెట్టాల్సిందే. అక్కడ ఏం జరిగిందో ప్రజలకు వివరించాల్సిందే. పార్లమెంట్ అనేది అత్యధిక ప్రజలు ఎన్నుకునే ఒక పెద్ద సభ. ప్రజలు డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా తమ ప్రజాప్రతినిధులను అక్కడికి పంపే సభ. ఆ ప్రజలకు అక్కడున్న ఎంపీకి వివరిస్తే ప్రజలకు వివరించినట్టయితే ప్రజలకు వాళ్ళు వివరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ డిమాండ్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రధానికి ఇండియా కూటమి ఏదైతే లేఖ రాసిందో, ఆ లేఖ ప్రజల నుండి D6 D కూడా సమర్థిస్తున్నది. ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయాలు కూడా ప్రజలు తెలియజేయాలి. ఇది మన ఛానల్, ఉద్యమ ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే ఉద్యమానికి ఆర్థికంగా సహకారాన్ని అందించండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.